స్టార్ బాయ్ సిద్ధు జొన్నల్ గారు నటించినటువంటి జాక్ కొంచెం క్రాక్ అనే సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. నిన్న సిద్ధు జొన్నల్ గారి యొక్క బర్త్డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ని చూస్తున్నంతసేపు కామెడీ బాగుంది, దాంతోపాటు యాక్షన్ కూడా యాడ్ చేశారు. ఇంకా వీటితో పాటు లవ్ ట్రాక్ కూడా పెట్టేసి చాలా అద్భుతంగా తీశారన్నమాట. ఈ టీజర్ చూస్తుంటే మనం థియేటర్కి వెళ్ళి హాయిగా 2.5 hours ఎంటర్టైన్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇక ఈ టీజర్లోని విశేషాలకు వెళ్తే స్టార్టింగే నరేష్ తోటి ఒక డైలాగ్ చెప్పిస్తారు. అది అంటే వేరే భాషలో. దానికి బ్రహ్మాజీ కూడా సేమ్ అదే భాషలో రిప్లై ఇస్తాడు. తర్వాత నరేష్ నాకు మా అబ్బాయి ఏం జాబ్ చేస్తానో తెలుసుకోవాలని చెప్పేసి ఆ డైలాగ్తో మొదలైనటువంటి టీజరు అక్కడి నుంచి మొదలేస్తే ఎండింగ్లో హీరోయిన్ నాకు ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పిద్ది అనమాట. అక్కడ వరకు కంటిన్యూగా మధ్యలో మనకి ఫన్ ఉంటుంది, తర్వాత యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది. మధ్యలో మనం కొన్ని సీన్స్ చూస్తుంటే ఈ సినిమాలో హీరో వచ్చేసి ఒక దొంగ క్యారెక్టర్ అని చెప్పేసి మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకసారి బైక్ దొంగతనం చేస్తారు, ఇంకోసారి పర్సులు దొంగతనం చేస్తాడు, ఇంకోసారి హీరోయిన్నే ఎత్తుకొని తీసుకెళ్తారు అనమాట. అప్పుడే ఒక హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, మళ్ళీ ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటే, నీలాంటి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్ చేస్తారనేసి ఇలాంటి డ్రెస్ వేసుకుని టై కట్టుకుని ఉంటే అందరూ నోరు మూసుకుని కూర్చున్నారని చెప్పేసి ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను అని చెప్పేసి దాని సమాధానం చెప్తాడు. అది చాలా చాలా బాగుంది ఆ డైలాగ్. అది ఆ తర్వాత తన ఎక్స్ప్రెషన్ చాలా బాగుందన్నమాట. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ వరకు మనం వింటుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఈ మ్యూజిక్ కూడా. ఇక ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. నా టీజర్లో వచ్చిన ప్రతి డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది. వింటున్నంతసేపు చాలా కొత్తగాను మనకి కామెడీ జనరేట్ అవుతుందన్నమాట. బొమ్మరిల్లు భాస్కర్ ఫస్ట్ నుంచి సినిమాలు చూసుకుంటే ఆయన ఫాదర్ తోటి ఒక రిలేషన్ కానీ ఒక ఎమోషన్ కానీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా అదే ఎమోషన్ కంటిన్యూ చేస్తారు. అలాగే లవ్ ట్రాక్ను కూడా చాలా అద్భుతంగా అనేది తీసుకొచ్చారనమాట. మనం ఫస్ట్లో బొమ్మరిల్లు సినిమాలో చూసుకుంటే ఒక రకమైన లవ్ ట్రాక్ ఉంది, తర్వాత పరుగులో ఇంకో రకమైన లవ్ ట్రాక్ ఉంటే ఇప్పుడు రీసెంట్గా జాక్ సినిమాలో కూడా ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ రిలేటెడ్ లవ్ ట్రాక్గా నాకు అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. ఈ సినిమాలో హీరోయిన్గా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించారనమాట. తను స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, చాలా కొత్తగా చూపించారు. తను చూస్తున్నంతసేపు ఒక లవర్ అంటే ఎట్లా ఉండాలనేది చాలా బాగా అనిపించింది. అలాగే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా, అంటే సిద్ధు జొన్నల్ గడ్డ అండ్ వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కనెక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అచ్చు రాజమణి గారు, అలాగే బీజేఎం అందించినటువంటి సిరిచరణ్ పాకాల గారు చాలా అద్భుతంగా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం టీజర్ చూసినంతసేపు చాలా బాగుంటుంది. ఆ సౌండ్స్ కూడా మనకి చాలా కొత్తగాను, మనం ఎటువంటి డీవియేట్ అవ్వకుండా ఆ టీజర్ని చూడటానికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా నిర్మించారనమాట. అంటే ప్రొఫెషనల్స్ కనపడుతున్నాయి అక్కడ. క్వాలిటీ ఆఫ్ వర్క్ అవ్వచ్చు, లేదంటే వేరే కంట్రీకి వెళ్ళి తీయటం కానీ. అలాగే ఈ సినిమా పనిచేసినటువంటి డిఓపి విజయ్ కే చక్రవర్తి గారు కూడా, ఆయన విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. దాంతోపాటు ఈ సినిమాలో స్టార్టింగ్ తండ్రి కొడుకు ఏం చేస్తానో తెలుసుకోవాలని తపంతో స్టార్ట్ అయిన టీజరు చివరిలో ప్రేయసి నాకు అంటే తను ప్రేమించిన అమ్మాయి తనకే నాకు ఇంకో లవ్ స్టోరీ ఉంది అని చెప్పేంత వరకు ఈ టీజర్ ఆశాంతం చాలా అద్భుతంగా, చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్కి సాగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోటి బొమ్మరిల్లు భాస్కర్ గారు 100% ఎంటర్టైన్మెంట్ని ఇవ్వతానని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది.